హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు నేను ఈజీ బ్రోకలీ ఫ్రై చేస్తున్నాను. ముందుగా హాట్ వాటర్ మరిగించుకుని దాంట్లో కొంచెం పసుపు కల్లుప్పు వేసుకున్నానండి. తర్వాత స్టీమ్ బౌల్లో ఇలాగా కడిగి పెట్టుకున్న బ్రోకలీని స్టీమ్ చేసుకుంటున్నానండి. ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను. 2 మినిట్స్ ఆవిరి చేసుకుంటే సరిపోతుందండి. ఇది మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి వాటర్లో, కానీ మెత్తబడుతుంది. మళ్ళీ బ్రోకలీలో మనకున్న విటమిన్స్ అన్నీ పోతాయండి. అందుకని ఇలా 2 మినిట్స్ మగ్గబెట్టుకుని ఆవిరి మీద స్టీమ్ చేసుకొని పెట్టుకున్నానండి. చూడండి, స్టీమ్ అయింది. నేను దీన్ని పక్కన బౌల్లోకి ఏమైనా వాటర్ ఉన్నా ఇదవుతాయని వార్చుకుని పెట్టుకుంటున్నానండి నేను. చూడండి, ఇలా వార్చుకొని పెట్టుకుంటున్నాను. ఈ లోపల నేను ఈరోజు పప్పు టమాటా ఉండేనండి. దానికి తాలింపు పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక పక్కన అన్నము ఉడికించుకుంటున్నానండి. పప్పు టమాటా ఉడికిపోయిందండి. ఇదిగోండి, దానికి తాలింపు. మళ్ళీ పెసరట్లకి పెసర పిండి అన్నీ వేసుకొని పెట్టుకున్నాను. ఇంకోండి, ఇప్పుడు బ్రోకలీ ఫ్రైకి మినప్పప్పు, కందిపప్పు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. కరివేపాకు, కొంచెం పసుపు 1/2 స్పూన్ వేసుకొని కలుపుకుందామండి. కలిపి పెట్టుకుందామండి. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. బాయిల్కి 2 మినిట్స్, కుకింగ్కి 2 మినిట్స్, మొత్తం 4 మినిట్స్లో అయిపోతుందండి. మీకు పప్పు టమాటాకి కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది. పప్పు చారుకు కూడా బాగుంటుందండి. లేదు అంటే మీరు ప్లెయిన్లో అలా కూడా స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు. పిల్లలకి చాలా హెల్దీ అండి ఇది. షుగర్ పేషెంట్లకి, పెద్దవాళ్ళు ఏంటండి, మహిళలకు చాలా మంచిదండి ఇది. మంత్లీ వన్స్ లేదంటే 2 మంత్స్కి వన్స్ అన్నా ట్రై చేయండి ఇది. యాక్చువల్లీ ఇది చాలా కాస్ట్లీ అండి. మొన్న నాకు ఆఫర్లో దొరికింది. నేను 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నానండి. ఇక్కడ మొన్న 100 రూపీస్ ఆఫర్ పెట్టారండి, అందుకనే తెచ్చుకున్నాను నేను. మొన్న ఆఫ్ చేశానండి 2 డేస్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నానండి. ఇలా 2 మినిట్స్ మగ్గబెట్టి మూత పెడదామండి. ఇంకోండి, ఇక్కడ నాకు అన్నం కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు అన్నాన్ని వార్చేసి పెట్టుకుంటాను నేను. ఈ లోపల మనకి బ్రోకలీ అది కూడా ఫ్రై అయిపోతుందండి. చూడండి, కలర్ ఎంత బాగా వచ్చిందో. అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి పిల్లలకి కూడా పెట్టి చూడండి. చూడండి ఎంత మెత్తగా తొందరగా మగ్గిపోయిందో. ఆయిల్ కూడా కొంచెమే పడుతుందండి. చూడండి ఎంత ఇదైపోయింది. మనం డైరెక్ట్గా వేస్తే ఇంత వాటర్లో వేస్తే ఇంత బాగా రాదండి. అది మెల్ట్గా అయిపోయి మెత్తగా చాలా తొందరగా ఇది అయిపోతుంది. ఇలా స్టీమ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. తొందరగా ఎక్కువ టైం పట్టదు. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.